దిస్ రూపీ హియర్ ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్‌గా 2 టైమ్స్ లాస్ట్ టైమ్ నేను ఫ్రీ సైకోథెరపీ క్లాసెస్ ఇచ్చినా గదా! మీకందరికీ తెలుసు గదా! నాకు సైకోథెరపీలో యాక్చువల్‌గా నేను డిగ్రీ జేసినాను. ఓన్లీ థింగ్ ఏందంటే మాస్టర్స్ ప్లస్ పీహెచ్‌డీకి క్లినికల్ సెట్టింగ్‌కి నెక్స్ట్ ఇయర్‌కి బుక్ జేసుకున్నాను. సో, సమ్ ఆఫ్ ది కాలేజెస్ హాస్ గాట్ ప్లేస్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ హాస్ గాట్ నో స్పేస్ అనమాట. సో, అది ఇంకా కంటిన్యూయస్‌గా నేను అడ్మిషన్స్‌కి బుకింగ్ జేసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే థింగ్ ఏందంటే నేను యాక్చువల్‌గా పిల్లలతోటి పని జేయాలి ఫస్టు అండ్ చేయాలంటే సైకోథెరపీ ఈజ్ మోర్ ఎక్స్‌పెన్సివ్ అనమాట. అండ్ అరౌండ్ ఇండియన్ మనీలో వచ్చి 12 లాక్స్ పర్ ఇయరు. సో, ఆ లెక్కన 4 ఇయర్స్ చేయాలి. సో, లెక్కేసుకోండి మీరే. సో, ది థింగ్ ఏందంటే చాలా కాస్ట్‌లీ అండ్ అంటే కాబట్టి నేను సైకాలజీ పోనా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే సైకాలజీ ఈజ్ మోర్ చీపర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ వర్కింగ్ విత్ చిల్డ్రన్ తోటి పని చేసే బదులు వుమెన్ తోటి పని చేద్దామని ట్రై చేస్తున్నా అనమాట. ది థింగ్ ఏందంటే లాస్ట్ టైమ్ మీకు జస్ట్ నార్మల్‌గా సైకోపాత్స్ గురించి మీకు చెప్పినా గదా! వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎట్లా పనిచేస్తది ఏంది అనేది. ఎందుకంటే చాలామంది దే డోంట్ హ్యావ్ అవేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ కొంతమందికి వాళ్ళకి అన్నీ తెలీదు. తెలియనప్పుడు ఎవరైనా చెప్తేనేమో ఇనరు. అండ్ వాళ్ళ మొండి పట్టుదల వాళ్ళది. అండ్ వాళ్ళు అంత క్రూయల్‌గా కొంతమంది పేరెంట్స్ బిహేవ్ చేసి పిల్లల్ని తీసుకపోయి చిన్న చిన్న పిల్లల్ని తీసుకపోయి నర్సరీలలో పడేయడము, పేరెంట్స్‌కి వేరే వాళ్ళ పేరెంట్స్‌కి ఇయ్యడం అనేది చాలా తప్పులు చేస్తున్నారు. అంటే నేను ఒకళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు ఇక్కడ. బట్ చాలామంది పిల్లలు ఈరోజు మెంటల్ హెల్త్ కండిషన్స్ తోటి బాధపడుతుర్రు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ గెటింగ్ సెల్ఫిష్ అండ్ దే ఆర్ నాట్ కేర్ అబౌట్ ది చిల్డ్రన్ అండ్ గివింగ్ ఇట్ టు ది పేరెంట్స్కి అండ్ వాళ్ళకి వీళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే దే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ హ్యాస్ గాట్ ది లీ ఆటోమేటిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చిల్డ్రన్ ఓకే అంటిల్ వాట్ ఎవర్ ది ఏజ్ దే గెట్ వాళ్ళకి పెళ్ళయ్యేదాకా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అది ఓకే బట్ యాక్చువల్‌గా పిల్లలు కూడా విడిగా ఉండాల్సిన అవసరం లేదు. పేరెంట్స్‌తోటి ఉండొచ్చు వాళ్ళకి పెళ్ళయ్యేదాకా. సో, దట్ ఈస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని వేరే వీళ్ళు అమ్మమ్మలు వీళ్ళు వాళ్ళు జస్ట్ ఫర్ ది లిమిటెడ్ టైమ్ దే కెన్ లుక్ ఆఫ్టర్ అండ్ అదర్ పీపుల్‌కి ఎవనికో ఇస్తే తల్లికి ఇచ్చిన ప్రేమ ఉంటదా అండి అది? చిన్నగున్నప్పుడు తల్లి అంటే ఏందది? అసలు యాక్చువల్‌గా తల్లి అంటే రొమ్ము కొరికినా పిల్లల్ని దగ్గర తీసుకుంటది తల్లి. గుండెల మీద తన్నినా పిల్లల్ని దగ్గర తీసుకుంటది. తల్లి అంటే ఏందంటే పాయిజన్ మింగుకుంటా గూడా పిల్లలకు అమృతాన్ని పంచేదే తల్లి అంటే. ఆ తల్లి అనే దానికి మీనింగ్ లేకుండా అయిపోయింది ఈరోజు. బికాజ్ చాలామంది చిన్న పిల్లలకి ఈరోజు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే బికాజ్ ది దే ఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాపర్లీ, దే ఆర్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ప్రాపర్లీ, దెర్ ఇస్ సో మచ్ చైల్డ్ నెగ్లెక్ట్ ఈజ్ దేర్ అండ్ ఏమున్నా పిల్లల్ని కొట్టి మరీ మధ్యాహ్నం పండబెట్టి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి నిద్ర వస్తుంది కాబట్టి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి పిల్లల్ని కొట్టి పండబెడితే గర్ల్స్ విల్ స్లీప్ బట్ బాయ్స్ కాంట్ స్లీప్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. కాబట్టి ఏంటంటే దానివల్ల చాలామంది పిల్లలకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవాళ రేపు తీసుకుపోయి నర్సరీలలో పని చేయడము. దట్ ఇస్ అ చైల్డ్ నెగ్లెక్ట్ ఈజ్ ఎ క్రైమ్. యూ షుడ్ నాట్ డూ దట్. అట్లీస్ట్ చైల్డ్కి కనీసం 12 ఏళ్ళు వచ్చేదాకా తల్లి అనేది బాధ్యత తీసుకోవాలి. మీరు నా గురించి చెడ్డగా అనుకున్నా ఐ డోంట్ గివ్ ఎ డామ్. యాజ్ ఎ హెల్త్ ప్రొఫెషన్, యాజ్ ఎ సైకోథెరపిస్ట్ ఐ కాంట్ యాక్సెప్ట్ దట్ బికాస్ ఆఫ్ దట్ చాలామంది పిల్లలకి ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాట్ ఓన్లీ దాట్ యాక్చువల్గా ఆటిజం గురించి ఫ్రీ క్లాసెస్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ సెషన్లో అండ్ 2 పార్ట్స్ ఉంటాయండి. ఒక పార్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటిజం అంటే ఏంటి అండ్ అది ఎట్లొస్తుంది, అది ఎన్ని రకాలు అండ్ వా
అసలు దాని తర్వాత పార్ట్‌లో ఏందంటే థెరపీస్ ఎన్ని సెషన్స్ ఉంటాయి. అండ్ ఎవరెవరు ప్రొఫెషనల్స్‌ని ఇన్వాల్వ్ చేయాలి. అండ్ పిల్లల్ని ఎట్లా కేర్ తీసుకోవాలి అనేది చెప్తానండి. యాక్చువల్‌గా ఆటిజం ఉన్న వాళ్ళకేందంటే వాళ్ళని పిల్లల్ని చాలా ప్రేమగా చూడాలండి. ఎందుకంటే వాళ్ళకి 24/7 అనేది వాళ్ళకి కంపల్సరీ కేర్ అవసరం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆటిజం అంటే ఏందో చూద్దాము. యాక్చువల్‌గా ఆటిజం అంటే ఏంటంటే ఆటిజం ఈజ్ ఏఎస్‌డి అంటారు. ఏఎస్‌డి అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. స్పెక్ట్రమ్ ఈజ్ యాక్చువల్‌గా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఈజ్ ఎ న్యూరలాజికల్ అండ్ డెవలప్‌మెంటల్ డిజార్డర్. ఇట్స్ గోయింగ్ టు బి లైఫ్ లాంగ్ ఇంకా మనం చచ్చిపోయేదాకా ఉంటదది. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే ఫస్ట్ థింగ్ ఆటిజం అంటే ఏందో చెప్తున్నాం కదా. సెకండ్ థింగు ఆటిజంలో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో హైపర్ సెన్సిటివిటీ ఆటిజం అండ్ సెకండ్ వన్ ఈజ్ హైపో సెన్సిటివిటీ ఆటిజం. హైపర్ సెన్సిటివిటీ ఆటిజం అంటే ఏంటంటే బాగా చాలా సున్నితంగా ఉంటారనమాట. ఈవెన్ వేడి నీళ్ళు కూడా పట్టవు. నాకు ఉందో లేదో ఐ డోంట్ నో, బికాజ్ చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చెక్ చేపియలేదు. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ హాట్ వాటర్కి దీనికి నాకు పింక్గా అయిపోతుంది బాడీ. సో నా బాడీ చాలా సెన్సిటివ్. నేను చిన్నదానికి కూడా తట్టుకోలేను. దట్ డజంట్ మీన్ దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాస్ గాట్ ది ఆటిజమ్స్. ఎనీవే అంటే కొంచెం రఫ్ బిహేవియర్ అయితేనేమో హైపో సెన్సిటివిటీ ఆటిజము, అదే సున్నితంగా ఉంటేనేమో హైపర్ సెన్సిటివిటీ ఆటిజం అంటారనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాస్ గాట్ ఇట్. ఎందుకంటే వెనకట మనకు ఈ ఎడ్యుకేషన్ లేక చూపించేటోళ్ళు లేక మనం హాస్పిటల్లోకి పోయి చూపించుకోలేదు. ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అవేర్నెస్ అనేది ఎక్కువైంది. జనాలు అడ్వర్టైజ్ చాలా చేస్తారు కాబట్టి అవేర్నెస్ అనేది ఎక్కువైంది. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ అండి. ఏమీ తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు ఎంతసేపు నేను ఐ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది న్యూ సబ్స్క్రైబర్స్. అండ్ కొత్తగా చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మంచి కోసమని, మీ పిల్లల మంచి కోసం అని చెప్తున్నా అండి. అంతేగాని నేను ఎవరినో ఎక్కిరియాలని చెప్పట్లేదు. ఎందుకంటే పిల్లలకి ఏజ్ అనేది ఇంపార్టెంట్. 12 ఇయర్స్ వచ్చేదాకా తల్లి కేర్లో ఉంటే బెటరు. థింగ్ ఏంటంటే వేరే వాళ్ళకి తల్లికి తెలిసినంత ఎవరికి కూడా తెలీదు బిడ్డ గురించి ఆర్ కొడుకు గురించి. కాబట్టి ఏంటంటే తల్లి కేర్లో ఉంటే ఏంటంటే మోస్ట్లీ ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి మాత్రం 24/7 అవసరం. కాబట్టి వాళ్ళకి దే విల్ బీ ఇన్ ది కన్ఫ్యూజ్డ్ మోడ్. ఆల్రెడీ వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ అని నేను చెప్పను, దే ఆర్ రియలీ క్లెవర్. బట్ థింగ్ ఏంటంటే కొన్ని థింగ్స్ మనము తొందరగా గ్రాస్ప్ చేసుకోలేరనమాట. మెంటల్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి పిల్లలకి బేసికలీ నార్మల్గా తల్లి బాధ్యత చూసుకొని తండ్రి మొత్తం ఫుల్ టైం కేర్ తీసుకుంటే పిల్లల్ని అది బెటర్. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏమవుతుందంటే మగోళ్ళు సెక్స్కి ఎడిక్ట్ అయిపోయి పిల్లలు పుట్టేసరికి ఏమవుతుందంటే ఆటిజం ఉన్నది అని తెలిసేసరికి ఏమవుతుందంటే ఆడవాళ్ళు ఏమవుతుందంటే తల్లి 24/7 పిల్లల్ని చూసుకునేసరికి నాకు ఆర్టిస్టిక్ చైల్డ్ ఉంది, నాకు తెలుసు, దే లుక్ నార్మల్ బట్ దే ఆర్ ఆర్టిస్టిక్ అనమాట. కాబట్టి ఏంటంటే 16 అవర్స్ పని చేసేసరికి పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా చేసేసరికి మేము అలసిపోయి ఆడవాళ్ళు పండుకునేసరికి సెక్స్ అనేది వాళ్ళకి ఎవ్రీడే అందకపోయేసరికి జస్ట్ లైక్ నార్మల్ పీపుల్కి ఓకే సమ్ మెన్ కెన్ అండర్స్టాండ్, బట్ సైకోపాత్స్ దే కాంట్ అండర్స్టాండ్, దే వాంట్ ది సెక్స్ ఎవ్రీ డే. దానివల్ల ఏమవుతుందంటే దే కాంట్, ఇఫ్ వైఫ్ కాంట్ గివ్, సో దే ఆర్ గోయింగ్ టు చూజ్ సంబడి ఎల్స్. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు మళ్ళీ కోర్టు కేసులని, చైల్డ్ కస్టడీలని, దానివల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయి పిల్లల హెల్త్ అండ్ డెవలప్మెంటల్ అనేది మొత్తం ఇంకా డ్యామేజ్ అయిపోతుంది చిన్నపిల్లల జీవితము. అందుకనే నా సిచ్యువేషన్లో ఏ తల్లి కూడా ఉండకూడదు, నా బిడ్డ స్థానంలో ఏ బిడ్డ కూడా ఉండకూడదు అన్న ఉద్దేశంతో మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి, మీ పిల్లల్ని కాపాడుకోమని ముందు చెప్పాలని, మీకంటూ అవేర్నెస్ రావాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. అంతేగాని నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి ఇక్కడ. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎనీవే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటిజం అంటే ఏంటో చెప్పిన కదా. దెర్ ఈజ్ అదర్ థింగ్ ఇస్ ఆల్సో యాస్పర్జస్ సిండ్రోమ్ అని కొంతమంది అంటారు. యాస్పర్జస్ ఇస్ లిటిల్ బిట్ డౌన్ దెన్ ది ఆటిజం అనమాట. అంటే యాస్పర్జస్ అంటే 75% 80% ఆఫ్ ది ఆటిజం సింటమ్సే ఉంటాయి. కానీ యాస్పర్జస్ సిండ్రోమ్ ఉన్నోళ్ళు కొంచెం తట్టుకోగలుగుతారు. ఆటిజం చిల్డ్రన్ దే కాంట్ అనమాట. ఆటిజం హ్యాస్ గాట్ అటాచ్డ్ టు సో మెనీ ఇల్నెసెస్ అటాచ్ అయి ఉంటాయి దానికి. యాస్పర్జస్కి అంతగానం ఉండదన్నమాట. సో అది డిఫరెన్స్ యాస్పర్జస్ సిండ్రోమ్కి ఆటిజంకి. ఓకే. అండ్ థింగ్ ఏంటంటే ఇది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందండి. అండ్ సెకండ్ థింగు ది 4 టైప్స్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 4 రీజన్స్ ఉంటాయి అన్నమాట రావడానికి. ది 4 రీజన్స్ ఏంటంటే ఫస్ట్ జెనెటికల్గా డిఎన్ఏ స్ట్రక్చర్లో ఏమైనా తేడా ఉంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా సరే 75% ఆఫ్ ది ఆటిజం అనేది ఉండి ఒక సపోజ్ తండ్రికి 75% ఆఫ్ ది ఆటిజం ఉండి చిన్నప్పుడు డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండి తల్లికి ఓన్లీ 25% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఉండి అండ్ చిన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే డెవలప్మెంటల్ ఇష్యూస్ లేకపోతే నార్మల్ చైల్డ్ అయితే అట్లాంటప్పుడు ఏమవుతుందంటే తండ్రికి ఉన్నది కాబట్టి మామూలుగా 2X క్రోమోజోమ్స్ కలిస్తే ఏమవుతుందంటే ఆడపిల్ల పుడుతుంది. ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ కలిస్తే మగపిల్లగాడు పుడతాడు. మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ హ్యాస్ గాట్ ది ఆటిజం దెన్ ది గర్ల్స్ అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఎక్స్ క్రోమోజోము తల్లి దగ్గర నుంచి ఒక వై క్రోమోజోము తండ్రి దగ్గర నుంచి వచ్చింది అనుకోండి. వై క్రోమోజోము తండ్రి దగ్గర నుంచి వచ్చినప్పుడు తండ్రికి 75% ఆఫ్ ది ఆటిజం ఉండి చిన్నప్పుడు జనరల్గా డెవలప్మెంటల్ డిలేస్ ఉండి వాళ్ళు చెప్పకుండా వాళ్ళు దాచి పెడితే ఏమవుతుందంటే అది చైల్డ్ దగ్గరకు వచ్చేసరికి డిఎన్ఏ జెనెటికల్గా అది అగ్రివేట్ అవుతుంది అనమాట. అగ్రివేట్ అయ్యి చైల్డ్కి ఇంకెక్కువ వస్తుంది అనమాట. సో అది నా విషయంలో అయ్యింది. అది దాచిపెట్టిరు, అది నాకు తెలుసు. ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ షీ ఈజ్ స్టూపిడ్, షీ డజంట్ నో ఎనీథింగ్, బట్ ఐ నో ఎవ్రీథింగ్. సో అది ఒకటి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీబడి, ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ఎగ్జాంపుల్ అనమాట. అండ్ దానివల్ల జెనెటికల్గా జీన్స్ ఇప్పుడు మా పాప విషయంకి వస్తే దానికి 6.2 పి అనేది చిన్న టిప్ ఆఫ్ ది క్రోమోజోమ్ మిస్ అయిందనమాట. దానివల్ల షీ హెస్ గాట్ ది హైపర్ సెన్సిటివిటీ ఆటిజం అనమాట. దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆటిజం అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసినాను. సెకండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఆటిజం అనేది లైఫ్ లాంగ్ డిజార్డర్ అని చెప్పినాను. థర్డ్ థింగు 2 టైప్స్ ఉంటాయి, హైపర్ సెన్సిటివిటీ, హైపో సెన్సిటివిటీ. ఫోర్త్ థింగు 4 ఫ్యాక్టర్స్. 4 ఫ్యాక్టర్స్లో మనం చెప్పుకుంది ఏంది, ఒక ఫ్యాక్టరు నేను అన్ని డిస్క్రిప్షన్లో పెడతానండి. ఒక ఫ్యాక్టరు జెనెటికల్గా జీన్లో టిప్ మిస్సింగ్ అయినా కానీ జీన్ అటు ఇటు కొంచెం ఏమైనా ఆల్టరేషన్స్ వచ్చినా కానీ మైక్రో డిలీషన్ ఉన్నా కానీ ఆ జీన్స్లో అండ్ మొత్తము డిఎన్ఏ స్ట్రక్చర్ మొత్తము కొలాప్స్ అయిపోయి అంత కొంచెం అటు ఇటు గడిబిడి అవుతుంది అనమాట. దానివల్ల పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, ఆటిజం ప్రాబ్లమ్స్. అండ్ సమ్ పీపుల్ విల్ బార్న్ యాజ్ విత్ సెరిబ్రల్ పాలసీ అటాచ్ టు ది ఆటిజం. అట్లాంటి పిల్లలకి ఏమవుతుందంటే సెరిబ్రల్ పాలసీ ఉంటే ఏమవుతుందంటే చిన్న పిల్లలకి కాళ్ళు వాకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్లస్ కొంతమంది నడవలేరు. అండ్ దే కెన్ అంటే వాకింగ్ విత్ ఎ గెయిట్ అంటారు అనమాట. గెయిట్ అంటే ఇట్లా పంగల్ జాపి నడుస్తారనమాట. సో కాళ్ళు కొంచెం ఇటు పెట్టి నడుస్తారు. ఇప్పుడు రికెట్స్ వస్తుంది కదా, డి విటమిన్ డెఫిషియన్సీకి రికెట్స్ వస్తే ఎట్లా ఉంటాయి కాళ్ళు అట్లా చెప్తారనమాట. దాన్ని సిజర్ సిండ్రోమ్ అంట. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, అంతే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్ థింగ్ జెనెటికల్గా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే అది అవుతుంది అనమాట. సో సెకండ్ థింగ్ ఏమో ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల కూడా రావచ్చు. ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్ అంటే పిల్లల్ని సరిగ్గా ట్రీట్ చేయకుండా వాళ్ళని కొట్టడము, వాళ్ళను మంచిగా ట్రీట్ చేయకపోయినా కానీ అది అగ్రివేట్ అయ్యి ఆటిజం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎదర్ హైపర్ ఆర్ హైపో ఎనీథింగ్ కెన్ అక్కర్డ్ అనమాట.
థర్డ్ థింగ్ ఏమైతదంటే న్యూరలాజికల్‌గా అంటే బ్రెయిన్‌లో యాక్చువల్‌గా ఏమైతదంటే ఐ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు బ్రెయిన్‌లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటదనుకోండి, నర్వ్స్ అటు ఇటు ఇన్ఫెక్షను అండ్ ఆ న్యూరాన్స్ అనేవి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే న్యూరాన్స్ ప్రాపర్‌గా బ్రెయిన్‌కి సర్క్యులేట్ చేయలేదనమాట మెసేజెస్. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తదనమాట. సో, ఎన్వైర్మెంటల్ అండ్ ఫిజికల్‌గా గూడా మామూలుగా కొంచెము డిపెండ్స్ అనమాట. జస్ట్ ఫిజికల్‌గా కూడా ఆటిజము అనేది రావడానికి ఒక ఫ్యాక్టర్ అనమాట. ఓకే. ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల ఆటిజం రావడానికి ఛాన్స్ ఉంటది. సో, ఫిఫ్త్ థింగ్ హౌ టు రికగ్నైజ్ ఆటిజం అంటే మనము ఎట్లాగా గుర్తించాలి? ఆటిజం వచ్చినట్టు ఎట్లా గుర్తించాలి? అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆలు నార్మల్‌గా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏందంటే నార్మల్ పీపుల్‌కి ఏందంటే బ్రెయిన్ సైజ్ అనేది నార్మల్‌గా ఉన్న వాళ్ళకి 50 ఉంటది. సో, మామూలుగా యావరేజ్ అది కేసులల్లా అది బ్రెయిను. అదే ఆటిజం ఉన్న వాళ్ళకేందంటే కొంచెము 3 సార్ల బ్రెయిన్ సైజ్ అనేది ఎక్కువుంటదనమాట. ఓకే. నేను చూపిస్తా చూడండి. కనిపిస్తుంది గదండీ మీకు? ఇది ఆటిజం బ్రెయిను. ఓకే. ఇదేమో నార్మల్ పీపుల్‌ది. ఓకే. ఎనీవే మీకు అర్థం కావాలని అది చూపించినండి. ఓకే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది. సెకండ్ థింగ్ పిల్లలకి ఆటిజం ఉన్నట్టు ఎట్లా తెలుసుకోవాలి? నార్మల్ పిల్లలకి, ఆటిస్టిక్ పిల్లలకి తేడా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏందంటే చిన్నగున్నప్పుడు మామూలుగా నార్మల్ ఏజ్ ఏందంటే 7 మంత్స్‌కి ఆర్ 8 మంత్స్‌కి పిల్లలకి నెక్ రెసిస్టెన్సీ అనేది వస్తది. నార్మల్‌గా నెక్ రెసిస్టెన్సీ అంటే ఇట్లా ఇట్లా కూర్చుంటారు. ఇట్లా అట్‌లీస్ట్ ఇట్లనైనా కూర్చుంటారు. ఓకే. పిల్లలు. అయితే ఏమైతదంటే మనకి 7 మంత్స్‌కి ఆ లెక్కన ఓకే. పిల్లలు కూర్చుంటారు కదా అని ఎనకంగా చేయి పెడతాం కదా మనము. అంటే మామూలుగా పిల్లల్ని పుట్టినప్పుడు కూడా ఎత్తుకునేటప్పుడు కింద మెడ కింద ఒక చెయ్యేసి, కింద ఈపు మీద ఇంకో చెయ్యేసి, తలకాయ కింద అండ్ మెడకి మధ్యన పెట్టి పట్టుకునేది అందుకే. ఎందుకంటే ఆ నెక్ రెసిస్టెన్సీ అనేది పిల్లలకు జాగ్రత్తగా పట్టుకోవాలి ఆటిస్టిక్ చిల్డ్రన్ వెనెవర్ దే ఆర్ లిటిల్ అనమాట. అండ్ కింద మెత్తనన్న ఏదైనా వేసి పట్టుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి సెన్సిటివ్‌గా ఉంటాయి నర్వ్స్. సో, ఒక్కొక్కసారి అవి బ్రేక్ అయ్యి మెడ ఇట్లా అట్లా 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 కావడానికి ఛాన్సెస్ ఉంటాయి చిన్నగున్నప్పుడు. కాబట్టి కొంచెం మెడ కింద చెయ్యేసి జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు కొత్తగా పుట్టిన పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ కోసమని తల్లులకని చెప్తున్నా. ఇయాల రేపు పోరగాళ్ళకైతే ఏమన్నా తెలుస్తలేదు. పెద్దోళ్ళు ఎవరన్నా ముసలోళ్ళు చెప్పిందేమో ఇంటలేరు. బాగా గర్వంగా అహంకారంతోటి కూసుంటుర్రు. ఎందుకు చేస్తుర్రో నాకు అర్థమైతలే. చెప్పేది ఇనుర్రే మా అమ్మలు గాని. అర్థం చేసుకోండి. పిల్లల్ని కేర్ తీసుకోండి. తినేటప్పుడు తింటారు కదా! తిండి అది మర్చిపోతుర్రా? పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నారు మీరు? అదొకటి. ఫస్ట్ థింగ్ నెక్ రెసిస్టెన్సీ సరిగ్గుండదు. నార్మల్ చిల్డ్రన్ అయితే నార్మల్‌గా ఇట్లనే ఉంటారు. అదే నార్మల్‌గా వేరే ఆటిస్టిక్ చిల్డ్రన్ ఏమైతదంటే నువ్వు నెక్ ఎనక కొంచెం చెయ్యి పెట్టకపోతే వాళ్ళు సోల్గిల పడతారన్నట్టు. ఇట్లా సోల్గిల పడతారు. దే కాంట్ ఆ రెసిస్టెన్సీ అనేది గట్టిగా స్టిఫ్‌గా ఉండదనమాట ఎనక. ఓకే. ఫస్ట్ నోటీస్ చేయాల్సింది అది. తర్వాత టీత్ అట్‌లీస్ట్ కింది పళ్ళు ఫస్ట్ వస్తాయి. బట్ అవి కూడా రావు వాళ్ళకు. మా శ్రద్ధకైతే నెక్ రెసిస్టెన్సీ అట్‌లీస్ట్ 9థ్ మంత్ వచ్చిందాక దానికి రాలేదు. దాని తర్వాత టీత్ ఆల్మోస్ట్ 15 మంత్స్‌కి వచ్చిందండి దానికి. అంటే ఫస్టు 9 మంత్స్‌కి ఈ 2 టూత్ కింది అప్పుడప్పుడు వచ్చినాయి. ఊకే కంకి అని. బట్
ఆహ్, అది టీత్ 15 మంత్స్‌కి వచ్చినాయి దానికి. యాక్చువల్‌గానైతే నార్మల్‌గా టీతు కొంతమందికి 4 నెలలు, 5 నెలలు దాటంగానే కనిపిస్తది కింద టీత్ చిన్నగా వస్తున్నట్టు పాపప్ అయితది. సో, వాళ్ళేం చేస్తారంటే బాగా ఈ గదమ కొరుకుతారు. అది నార్మలు. సో, ఆహ్, యాంగ్రీ కాకండి పిల్లల మీద. ఎందుకంటే వాళ్ళకి దురద పెడతది కదా! అందుకని ఏం చేయాలంటే మనము క్యారెట్ అన్నా, లేకపోతే యాపిల్ ముక్కలన్నా ఏదన్నా ఇస్తే దాన్ని కక్కుకుంటా కూర్చుంటారు. అదేంటంటే వాళ్ళకి ఇచ్ఛీగా ఉంటది కదా! అందుకని కొరుకుతుంటారనమాట. ఓకే. సో, అది లేట్ అయితది. టీత్ లేట్ అయితది. వాకింగ్ లేట్ అయితది. వాకింగ్ అయితే మా శ్రద్ధకి 2 ఇయర్స్ 4 మంత్స్‌కొచ్చిందండి. నార్మల్‌గా వాకింగ్ ఏందంటే 9 నెలలకి పిల్లలు ఏం చేస్తారంటే క్రాల్ చేస్తారు. క్రాలింగ్ అంటే మీకు తెలుసు కదా! పాకుతారు. సో, మామూలుగా 11 నెలలకి సైకలాజికల్ టర్మ్స్ ప్రకారము మామూలుగా 11 నెలలకి ఏమైతదంటే క్రూజ్ చేస్తారు. క్రూజింగ్ అంటే ఫర్నిచర్ పట్టుకొని నడవడం అనమాట. ఓకే. అది నడవడము. అట్లా అట్లా చేస్తారు. బట్ నార్మల్‌గా ఆ స్టేజ్‌కి 12 మంత్స్ ఓల్డ్‌కి చిన్నగా వాళ్ళంతట వాళ్ళు ఏం పట్టుకోకుండా నడవాలి. బట్ 2 ½ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 4 మంత్స్ దాకా సరిగ్గా 2 ఇయర్స్ అనుకుంటా. 2 ఇయర్స్ దాకా శ్రద్ధకి సరిగ్గా రాలేదు వాకింగు. అండ్ పాటీ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పాటీ ట్రైనింగ్ ఇయ్యాలి. వెనెవర్ దే వర్ లిటిల్ చిన్నగా 1 ½ ఇయర్, 2 ఇయర్స్ కాంగానే చిన్నగా ఇంకా పాటీ ట్రైనింగ్ ఇయ్యడం స్టార్ట్ చేయండి మీరు. పొయ్యి మూలకు కూసుండి ఇది అది అంటే పేపర్ తోటి న్యూస్ పేపర్ తోటి తీసి పడేయండి. అట్లనే నేర్చుకుంటారు వాళ్ళని. కానీ వాళ్ళని ఏం అనకండి. చిన్న పిల్లలు కదా! వాళ్ళకి తెలవదు కదా! మనమే చిన్నగా నేర్పి ట్రైన్ చేయాలనమాట వాళ్ళని. ఓకే. వాళ్ళు ఎంత చిన్నగున్నప్పుడు అంత తొందరగా ట్రైన్ చేస్తే అదే బెటర్. అదొకటి ప్లస్ స్పీచ్ ప్రాబ్లమ్స్ తతత వవవా అంటారు. అంతే వాళ్ళు దే ఆర్ నాట్ డమ్ బట్ దే కాంట్ టాక్ ఎనీథింగ్ ఎట్ ఆల్. శ్రద్ధకైతే 2 ఇయర్స్ 5 మంత్స్ దాకా సరిగ్గా ప్రాపర్‌గా మాటలని రాలేదు. అంటే వస్తాయి ఓన్లీ వర్డ్స్ అటాచింగ్ టుగెదర్ లైక్ ప్రాపర్ సెంటెన్సెస్ రాలేదనమాట. ప్రాపర్ సెంటెన్సెస్ మామూలుగా 1 ఇయర్, 1 ఇయర్ 3 మంత్స్ కల్లా ప్రాపర్‌గా కొంచెం కొంచెం 1 ఇయర్ 3 మంత్స్, 1 ఇయర్ 5 మంత్స్ కల్లా చిన్న సెంటెన్సెస్ మాట్లాడాలి నార్మల్‌గా పిల్లలు. బట్ దే కాంట్ అనమాట. సో, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటది. ప్లస్సు ప్రాపర్ ఐ కాంటాక్ట్ ఉండదనమాట. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు వాళ్ళు. ఓకే. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు వాళ్ళు. అండ్ ఇంకొక థింగ్ ఏందంటే వాళ్ళు ఆడుకుంటుంటారనుకోండి. ఆడుకుంటుంటే నువ్వు పిలిస్తే పలకరు వాళ్ళు. మనమేమనుకుంటాము, ఓయ్ ఏందిది పిల్ల ఎంత పొగరుగుంది ఇప్పుడే గిత్తతలేవు ఎంత పొగరేందిరా నీకు అని సీరియస్ అవుతారు ఆడపిల్ల. ఆ తల్లులు నాలెడ్జ్ లేనోళ్ళు ప్లీజ్ నాలెడ్జ్ తెచ్చుకోండి నేను చెప్పే వీడియోస్ ద్వారా. పిల్లల్ని ఏమీ అనకండి. ప్రేమగా చూసుకోండి. మీరు తినేటప్పుడు మీకు తిండికి పొట్టకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి చూసుకుంటుర్రో అదే సేమ్ విధంగా పిల్లల్ని కూడా కేర్ తీసుకోండి. థింగ్ ఏంటంటే అది వాళ్ళకి తెలవక కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దే డోంట్ లైక్ టు సోషలైజ్ విత్ ఎనీబడి ఎల్స్. ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ వాళ్ళు ప్లే చేసేటప్పుడు ఒక దాని మీదనే ఏకాగ్రత చేస్తారనమాట. ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అంతే. దట్స్ ఇట్. నువ్వు పిలిచినా కానీ వాళ్ళు పలకరు. ఎందుకంటే వాళ్ళకి రూడ్ కాదు. దే డోంట్ నో. ఓకే. ఒకళ్ళు పిలుస్తుంటే పలకాలి. ఇది నా పేరు అనేది తెలవదు. ఇప్పుడు శ్రద్ధ ఉంది కదా నా కూతురు. దాన్ని నార్మల్‌గా చెప్పేటప్పుడు గూడా ఆహ్, "Do you know mummy Shraddha has got a good student award today" అంటది. అంటే షీ కెన్ ప్రొనౌన్స్ హర్ నేమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ మీ ఆర్ ఐ. అర్థమైతుంది కదా మీకు నేను చెప్పేది. నేను, నాది, నా వల్ల, నాతోటి అట్లాంటివి చెప్పరనమాట వాళ్ళు. ప్రతిదానికి లేబులైజ్ ది వర్డ్ అనమాట. వాళ్ళు వర్డ్ అనేది లేబులైజ్ చేయకుండా వాళ్ళ పేరు యూజ్ చేస్తారనమాట. అదొకటి గుర్తించండి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ముట్టుకుంటే ఇష్టపడరు. దేహకడితే హైపర్ సెన్సిటివిటీ ఏంటంటే కొంచెం చిన్న టచ్ కూడా ఇట్లా
ఫర్మ్ టచ్ కూడా పెయిన్ వస్తుంది వాళ్ళకి 10 సార్లు ఎక్కువ టచ్కి పెయిన్ వస్తుంది. ఎందుకంటే దానికి ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ గాట్ ది ప్రాబ్లమ్స్ విత్ ది జెనెటికల్ ప్రాబ్లమ్స్ జీన్స్ వాళ్ళకి అట్లా. కాబట్టి ఏమవుతుందంటే సెన్సిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళ బాడీలో. అట్లాంటి పిల్లలతోటి కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళని ఏమి తట్టకండి, ఏం చేయకండి, ప్రేమగా చూసుకోండి. మీరు ప్రేమగా చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నా బొజ్జలో ఎప్పుడు మంచిగా వండుకుంటుంది శ్రద్ధ, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎటువంటి హార్మ్ చెయ్యను దాన్ని. నార్మల్ చిల్డ్రన్ కూడా నేను ఏమనను కాబట్టి పిల్లల్ని కేర్ఫుల్గా డెలికేట్గా ట్రీట్ చేయాలి. ఎందుకంటే మనం గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ని ఎంత హ్యాండిల్ విత్ కేర్ తీసుకుంటామో అంత హ్యాండిల్ విత్ కేర్ తీసుకోవాలి పిల్లల్ని. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే వేడి నీళ్ళ స్నానం ఇష్టం ఉండదు వాళ్ళకి. ఏంటంటే అంటే గోరువెచ్చ నీళ్ళకి చల్ల నీళ్ళకి మధ్యన ఉండాలన్నమాట వాళ్ళు చేసే బాత్ వాటర్ కూడా. ఇప్పుడు నేను అట్లనే చేస్తాను. ఇట్స్ నాట్ లైక్ ఐ కాంట్ టాలరేట్ దట్ హీట్. బికాజ్ కొంచెమన్నా ఇప్పుడు చలికాలం ఎప్పుడైనా వేడి నీళ్ళతో స్నానం చేస్తే మా అమ్మనైతే ఒక్కొక్కసారి చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఇప్పటికీ గుర్తు, నేను పుట్టినప్పుడైతే మా అమ్మ ఏంది పిల్ల ఇంత డెలికేట్గా ఉంది, ఉట్టిగా నీళ్ళు పోస్తేనే ఇంత ఎర్రగా అయింది, బాడీ అంతా పింక్గా అయిపోయింది, నాకు భయం అవుతుంది స్నానం చేపిస్తాను కానీ భయపడేదంట. సో చిన్నప్పటి నుంచి అంతే, ఇంకా నాకు కూడా అంతే, ఇప్పుడు శ్రద్ధ కూడా అంతే. అట్లా ఉంటుంది. వాటర్ కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా చూసి దాన్ని బట్టి అది చేయాలి. మీరు తిండి తినిపించేటప్పుడు కూడా పెదానికి తగిలించుకొని హీట్ అనేది సేమ్ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు స్నానం చేయించేటప్పుడు ఎట్లయితే హీట్ ఉంటుందో అదే సేమ్ హీట్ ఉండాలన్నమాట. మరీ వేడి తినిపించొద్దు, మరీ లంప్స్ ఆఫ్ ఇంత లావు ముద్దలు పెట్టి నోట్లకు ఒక్కొద్దు. చిన్న ముద్దలు చిన్నగా తినిపియండి. ఎందుకంటే వాళ్ళకు మింగడం కూడా కష్టము, అంత నార్మల్ పీపుల్ లాగా ఉండదు. కొంతమంది చిన్నపిల్లలకి రిఫ్లెక్స్ వస్తుంది, వామిట్ చేసుకుంటారు, పర్జింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అదొకటి, ప్లస్ హైపర్ సెన్సిటివిటీ విత్ ఇయర్స్ యాజ్ వెల్. ఇయర్ డ్రమ్ అనేది చాలా పల్సగా ఉంటుంది వాళ్ళకి, కాబట్టి ముట్టుకుంటానికి ప్రాబ్లం అవుతుంది, నొప్పి ఉంటుంది వాళ్ళకి. 10 సార్లు ఎక్కువ నొప్పి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఫర్మ్ టచ్ చేసినా కానీ 10 సార్లు నొప్పి ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. అండ్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హైపర్ యాక్యులస్ సిండ్రోమ్ అంటారు దాన్ని. హైపర్ యాక్యులస్ సిండ్రోమ్ ఉండడం ఏమవుతుందంటే ఇయర్ డ్రమ్ అనేది బాగా పల్సగా ఉంటుంది. పల్సగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. బాగా సౌండ్స్ ఇట్లాంటివి పట్టవు. ఇప్పుడు సపోజ్ ఎక్కడికన్నా పోయినప్పుడు హ్యాండ్ డ్రయర్సు, హెయిర్ డ్రయర్సు, ప్రెషర్ కుక్కర్ సౌండ్స్, వాషింగ్ మిషన్ సౌండ్స్, అండ్ ఈవెన్ కంప్యూటర్ సౌండ్ కూడా వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ లైట్స్ పట్టవు, కొంతమంది చిన్నపిల్లలకి లైట్స్ పట్టవు. పండుకున్నప్పుడు కూడా మొత్తం కంప్లీట్ ఈవెన్ బెడ్ లైట్ వేసినా ఇష్టపడరు వాళ్ళు, మొత్తం చిమ్మ చీకటి ఉండే పండుకుంటారు. ఓకే. అదొకటి. స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి వాళ్ళకి, నిద్ర సరిగా పోరు, అట్లీస్ట్ 10 సార్లు 12 సార్లు ఏడుస్తారు. ఎక్సెసివ్ క్రయింగ్, బికాజ్ ఎందుకంటే వాళ్ళకు కమ్యూనికేట్ చేయడం రాదు. అండ్ తల్లే అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏం కావాలని, టైంకి అందియాలి. మోస్ట్లీ శ్రద్ధ నెవర్ క్రైడ్ వెన్ ఎవర్ షీ వాజ్ విత్ మీ, బికాస్ I know what she want, because I did the genetics in India in degree. కాబట్టి నాకు I know what I'm talking about. I know what her developmental delays are. I know what her problem is. So కాబట్టి I know exactly what her needs are. అండ్ టైంకి నేను అందించేది కాబట్టి దానికి ఎప్పుడు ప్రాబ్లం లేదు నాకు. సో 12 సార్లు 13 సార్లు 20 సార్లు లేచినా ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్, బికాజ్ ఐ కెన్ లుక్ ఆఫ్టర్ హర్. దే విల్ గెట్ ది ప్యానిక్ అటాక్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్. ప్యానిక్ అటాక్స్ అంటే అట్లానే ఇంకా వాళ్ళకి భయపడతారనమాట. దే గెట్ ది బ్యాడ్ డ్రీమ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దే విల్ గెట్ స్కేర్డ్. ఓకే. అదొకటి. ప్లస్ చెవులకి ప్రాబ్లం ఉంటుంది, వాసన కూడా పడదు, అండ్ బాంబులు సౌండ్ అట్లాంటివి ఇష్టం ఉండదు. అండ్ అట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది డేంజర్ అనమాట. ఇప్పుడు బయటికి పోతే అయ్యి గార్డెన్ బాగుంది అనుకుంటా ఎగురుకుంటా పోయి మన ఏమంటారు ఈ విండో తీసి నేను దుంకుతా
బాగుంది అనుకుంటా పోయి దుంకుతానికి ట్రై చేస్తారు. బికాజ్ దే డోంట్ నో. వాళ్ళకి ఇది దుంకుతే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనేది. నార్మల్ పిల్లలైతే దే కెన్ పేరెంట్స్ గుంజినా చేయబట్టుకొని గుంజినా కానీ అంటే నార్మల్ పిల్లలకు కూడా తెలియదు కాబట్టి మోస్ట్లీ డోర్సు అండ్ విండోసు అవన్నీ కూడా లాక్ చేసి పెట్టండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇక్కడ మాకు యూకేలో ప్రాబ్లం, మీకేం ప్రాబ్లం ఉండదు ఇండియాలో, కానీ ఇక్కడ యూకేలో ప్రాబ్లం ఏమంటే మాకు మొత్తం టపకానకులనే కదా, మాకు ఇక్కడ రాడ్స్ ఉండవు, మధ్యన ఐరన్ బార్స్ అనేవి ఉండవు విండోస్కి. కాబట్టి ఏంటంటే కంపల్సరీ మేము ఎప్పటికప్పుడు ఈ డోర్స్ అండ్ విండోస్ లాక్ చేసి పెడతాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ రోడ్డు మీద పోయేటప్పుడు కూడా కార్లు అవి వస్తుంటే ఉరుకుతారు. వాళ్ళకి దే డోంట్ నో ది అవేర్ ఆఫ్ ది డేంజర్. అంటే డేంజర్ ఇది డేంజర్ అనేది తెలియదు అనమాట. పోయి నిప్పును ముట్టుకోవడం అది చేస్తుంటారు కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అండ్ కొంతమందికి పిల్లలకి పాటి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు హైపర్ సెన్సిటివిటీ ఆటిస్టిక్ చిల్డ్రన్కి ఏంటంటే ఆ వాసన పడదనమాట, వాళ్ళకి హెడేక్ వస్తుంది. ఇట్స్ ట్రూ. ఈవెన్ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా పట్టదు వాళ్ళకి. అందుకనే శ్రద్ధ ఉన్నప్పుడు నేను ఎప్పుడు పర్ఫ్యూమ్స్ అవి వేసుకొని జస్ట్ బాడీ క్రీమ్ రాసుకుంటా, ఆ బాడీ క్రీమ్ స్మెల్లే రోజు చూసుకుంటా, మురక చూసుకుంటా పండకూడదు అది. అది కూడా నా సైడ్కి నాకు ఒళ్ళకి వచ్చి నా చెస్ట్ మీద చేయి పెట్టి తలకాయ పెట్టి పండుకోదు అది. ఓన్లీ ఎప్పుడు అటు తిరిగే వండుకూడదు, ఎడమహం పెడమహం అన్నట్టే వండుకుంటాం మేము. ఎందుకంటే దానికి పట్టదు వాసనలు, కాబట్టి హెడేక్ వస్తుంది వాళ్ళకి. అదే హైపో సెన్సిటివిటీ ఆటిజం ఉన్నోళ్ళు గోడల పెయింట్ నాకుతారు, బల్పాలు తింటారు, యూనో ఎవ్రీథింగ్ రఫ్ అనమాట. ఈ కార్ డోర్స్ డమా ఎత్తేస్తారు, ప్లస్ చాక్ పీసులు తినడానికి ఇష్టపడతారు. అండ్ థింగ్ ఏంటంటే దొడ్డికి పోతే కూడా వాసన రాదు వాళ్ళకి. అండ్ అంత కొంచెం పూసుకుంటారు. దే డోంట్ నో, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దాట్. ఓకే, అదొకటి. స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా తిండి కూడా ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ ఆటిజం ఉన్న వాళ్ళకి తిండి గట్టిగా ఉన్నాయి కొరకలేరు అనమాట. క్యారెట్స్ అట్లాంటి ఫ్రూట్స్ ఇష్టపడరు. పేర్స్ ఒకటి, క్యారెట్స్ ఒకటి, ఇండియాలో పియర్ అంటారు, పియర్ కాదు అది పేర్. ఓకే, పేర్స్ ఒకటి, యాపిల్స్ ఒకటి, క్యారెట్స్ ఒకటి, క్యాలీఫ్లవర్ ఒకటి, అట్లాంటివి తినడము ఇష్టపడరు అనమాట. ఓకే, అవండి. అండ్ దాని తర్వాత దీనికి ప్రాసెస్ ఏంటి, అండ్ యాక్చువల్గా ప్రాసెస్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి, ఎంతమంది థెరపీస్, ఏమేమి థెరపీస్ ఇన్వాల్వ్ చేస్తారు, అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అండ్ ట్రీట్మెంట్స్ అనేది నేను తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్లో చెప్తాను. ఓకే అండి, సీ యూ.